బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు గద్దలగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిని ఇంట్లో పెట్టి కుమారుడు నిప్పంటించాడు. మంటల్లో తల్లి వెంకటరమణమ్మ పూర్తిగా కాలి బూడిదైపోయింది. దీంతో నిందితుడు కిషోర్ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాలతి అతి దారుణమైన సంఘటన ఈ ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఒంగోలులోని ఒక ఇంట్లో ఒక తల్లి నడవలేని స్థితిలో ఉన్న తల్లి ఇంట్లో అగ్ని ప్రమాదాన్ని చోటు చేసుకుంది. దీనికి పెద్ద కొడుకు అయినటువంటి కొడుకే కారణమని పోలీసులు చెప్తున్నారు. అయితే ఉదయం 5:30కి ఈ మంటలు వ్యాపించడంతో స్థానిక ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వచ్చి మంటల ఆపడం చూసి ఆ సంఘటనలో తల్లి మృతి చెందడం వల్ల అంబులెన్స్ తీసుకొచ్చి బయటికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో సూపర్లకి చాలా బాధాకరమైన విషయము. కొడుకు ఈ సంఘటనకి బాధ్యుడిగా భావిస్తున్నారు. అది ఎంత దుర్మార్గమైన చర్య, ఈ ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. అయినప్పటికీ మాలతి దీనికి సంబంధించింది పూర్తి వివరాలతో పాటు తెలుసుకొని దర్యాప్తు చేస్తామని స్థానిక సిఐ నాగరాజు చెబుతున్నాడు. అయితే తదుపరి చర్యల కోసం ఈ శవాన్ని హాస్పిటల్కి తరలించారు, ఈ ముసలావిడిది. అయితే ఈ సంఘటనలో పూర్తి విషయం ఏంటంటే, ఒక కొడుకు మద్రాసులో జాబ్ చేస్తుండగా పెద్ద కొడుకుతోటి తల్లి అద్దె ఇంట్లో ఉండటం వల్ల ఈ యొక్క సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.